హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. ఒంటిమిట్టలో ఉన్నటువంటి కోదండరామస్వామి టెంపుల్‌కైతే అందరము కలిసి వచ్చామండి. కుటుంబం అంతా కూడాను. ఆ రోజైతే సాటర్డే అండి. ఫ్రైడే నైట్ అయితే మ్యారేజ్ జరిగింది. స్వామివారికి కళ్యాణము చాలా బాగా జరిగింది. మరుసటి రోజైతే వచ్చామండి. కళ్యాణం రోజు రావడానికి మేము 2 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చాము. అప్పుడైతే ఫుల్ క్రౌడ్ అయితే ఉండేదండి. పిల్లల్ని వేసుకొని ఆ టైంలో రావడము చాలా ఇబ్బంది అనేసి మరుసటి రోజు సాటర్డే గనుక సాటర్డే రోజైతే వచ్చామండి. అప్పుడే మేము వచ్చేసరికి గుడికి 11 అయిపోయిందండి. తేరైతే లాగుతూ ఉన్నారు. ఫస్టు తేరులో ఉన్నటువంటి స్వామిని అయితే చూసామండి. చూసారా, సీతారామ లక్ష్మణ స్వామి వారైతే ఎంత బాగా ఉన్నారో ఇక్కడికి కనపడుతూ ఉన్నారు. చాలా బాగా జరిగిందండి. ఆ రోజు కూడా సాటర్డే ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నిందండి. తేరు లాగే రోజైతే ఇక్కడ ఈ టెంపుల్లో సీతారామ లక్ష్మణ స్వామి వారు మాత్రమే అయితే ఉంటారండి. అదే అండి ఇక్కడ ప్రసిద్ధి అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఎదురుగా పక్కన అయితే ఉంటుందండి. ఇక్కడ అదే అండి ప్రసిద్ధి. ఏకశిల పైన అయితే ఉంటారు సీతారామ లక్ష్మణ స్వామి వారైతే. చాలా హైట్ అయితే ఉంటారండి స్వామివారు. చాలా బాగుంటుంది టెంపుల్ అంతా కూడాను. ఇక్కడ సీఎం వారు కళ్యాణం అయితే జరిపిస్తారండి. ప్రతి ఇయర్ కూడా పట్టు వస్త్రాలు సమర్పించి ఇక్కడ అయితే మేము ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల దర్శనం చేసుకోకుండా ముందు భోజనం తినడానికి అయితే వచ్చామండి. అప్పటికే 12:30 అలా అయిపోయింది. పిల్లలు ఉన్నారు కనుక ఆకలి అంటూ ఉన్నారు. ముందు భోజనం అయితే తినేసామండి. చాలా బాగా అయితే పెట్టారు భోజనాలు కూడా. ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయండి. చాలా భయం అనిపించింది మాకు, పిల్లలతో వచ్చాం కనుక. కానీ మజ్జిగ అయితే బాగా సప్లై చేశారు. వాటర్ బాటిల్స్ కూడా బాగా సప్లై చేశారండి. చూసారా, ఈ క్యూలో అయితే మేము వెళ్ళేటప్పుడు బయట వరకు అయితే ఉన్నారండి. మేము భోజనం చేసిన తర్వాత అయితే కొంచెము ఖాళీ అయ్యింది. కానీ లోపలైతే బాగా క్రౌడ్ అయితే ఉందండి. ఇక్కడ చూసారా, ఇప్పుడు లోపలండి ఈ క్లిప్ అయితే చాలామంది అయితే ఉండారండి. అప్పుడు కూడాను ఎప్పుడు కూడా మనము విడి రోజుల్లో వచ్చామంటే ఫ్రీగా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు స్వామివారిని. కానీ ఇలాగా జయంతుల్లో వచ్చామనుకో చాలామంది అయితే ఉంటారండి. పిల్లలతో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. వాటర్ బాటిల్స్ కంపల్సరీ దగ్గర పెట్టుకొని అయితే ఉండాలండి. ఇక్కడ మజ్జిగను అదేవిధంగా వాటరు బాగా సప్లై చేశారండి. చాలా బాగా అనిపించింది. అసలు మజ్జిగ అయితే చాలా చల్లగా అయితే ఇచ్చారు. మా పిల్లలు కూడా ఒక్కొక్కరు 3 ప్యాకెట్స్ అలాగైతే తాగారండి. ఇంకా ఈ జనాభాలో చూసారా, ఇక్కడ ఉన్నటువంటి గర్భగుడి అండి. రాముల స్వామి వారైతే ఉంటారు. ఈ గుడి అంతా కూడా ఇలాగా రాతి కట్టడితో అయితే ఉంటుంది. చాలా పెద్ద గుడి అండి ఇదైతే. కానీ మేము అప్పటికే బాగా అలసిపోయాము. స్వామివారిని దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని తర్వాత నందలూరులో ఉన్నటువంటి సోమనాథ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి, సోమనాథ స్వామిని అయితే దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళామండి. లాస్ట్ వరకు వీడియోని అయితే చూసేయండి. చాలా బాగుంటుంది వీడియో అయితే. ఈ విధంగా పిల్లలతో అయితే వచ్చాం కదా, స్వామివారిని దర్శనం చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకున్నామండి. బయట అయితే చూసారా, పిల్లలైతే మజ్జిగ తాగుతూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళిద్దరికీ ఒకే ఫ్రాక్స్ అయితే వేసామండి. అందరూ కూడా ట్విన్సా అని అడుగుతూ ఉన్నారు. చాలామంది అయితే వాళ్ళకే డౌట్స్ వచ్చేసి ఇద్దరు ప్రశ్నలు చేసుకొని మమ్మల్ని అయితే అడుగుతూ ఉన్నారు. పోటీ పెట్టుకున్నారండి. వీళ్ళు ట్విన్స్ కాదనేసి కొంతమంది, ట్విన్స్ అనేసి కొంతమంది అయితే. మా పిన్ని అయితే వాళ్ళు ట్విన్స్ అని చెప్పింది. నాకైతే నవ్వు వచ్చింది. వీళ్ళైతే ట్విన్స్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎప్పుడైనా ఇద్దరికి ఒకే డ్రెస్ వేసినప్పుడు కానీ వేయకపోయినా సరే అందరూ కూడా అడుగుతారండి ట్విన్సా అనేసి. చూసారా, ఇలాగా స్వామివారిని దర్శనం చేసుకొని ధ్వజస్తంభం దగ్గర టెంకాయ అయితే కొట్టుకున్నామండి. తర్వాత ఇలాగా బయటకు వచ్చేదారండి. ఇలాగా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ముందు రోజు మ్యారేజ్ అయితే జరిగింది కదా, స్వామివారి కళ్యాణము చాలా బాగా డెకరేషన్ చేశారండి. ఇక్కడ పూలన్నీ కొంచెం వాడిపోయాయి. తర్వాత ఇద్దరికి కూడా గోవింద నామాలు అయితే పెట్టించామండి. పిల్లలకి ఇద్దరికి కూడాను. ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆంజనేయ స్వామి చాలా హైట్ అయితే ఉంటారండి. ఇక్కడ స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము. తర్వాత సోమనాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. చూసారా, ఈ క్లిప్ ఇక్కడి నుంచి అయితే సోమనాథ స్వామి టెంపుల్ అండి. ఇక్కడైతే ఈ కోతి ఉంది కదా పైన,
మా దగ్గర ఉన్నటువంటి మజ్జిగ ప్యాకెట్ తీసుకొని తాగింది. మళ్ళీ ఇంకా ఏమైనా ఉంటాయనేసి బ్యాగ్ అయితే లాక్కుంటుందండి. మాకైతే చాలా భయం అనిపించింది. మా అమ్మ అయితే చాలా ధైర్యంగా అయితే కూర్చునిందండి, భయపడకుండా అసలు నా దగ్గర నుంచి తీసుకొని ఇంకా రాదులే అనేసి. నాకైతే చాలా భయం అనిపించింది. పిల్లలు కూడా అస్సలు భయపడలేదండి. అవి మనుషుల్లో తిరగడం వల్ల అవి కూడా ఏమీ అనలేదు. చూసారా, పిల్లలిద్దరూ కూడా బాగా అలసిపోయారండి. మార్నింగ్ అయితే వచ్చాము మేము ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది, 6 అయిందండి. చూసారా, స్వామినాథ స్వామి టెంపుల్ బయట అండి ఈ క్లిప్ అంతా కూడా. స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ శనివారం కనుక తిరుమల నుంచి లడ్డు అయితే వస్తుందంట. అక్కడ ప్రసాదం అయితే తీసుకున్నామండి, లడ్డు ముద్దలు. ఇవైతే పిల్లలం అందరము ఒకటైతే తిన్నాము. చూడండి, మా పిల్లలైతే ఇక్కడ అలసిపోయారు బాగా, అయినా సరే ఆడుతూ ఉన్నారు. మేమే అప్పటికి బాగా అలసిపోయానండి. ఇంటికి వచ్చిన తర్వాత అయితే బాగా హెడేక్ వచ్చేసింది నాకైతే. తర్వాత రెస్ట్ తీసుకున్నాము. ఈ విధంగా ఆ రోజైతే మా దర్శనాలు అయితే జరిగాయండి. రాముల స్వామి వారి దర్శనము, అదేవిధంగా సోమనాథ స్వామి దర్శనము రెండు కూడా అయితే చేసుకొని వచ్చాము. 2 టెంపుల్స్కి అయితే వెళ్ళేసి వచ్చామండి. చాలా బాగా జరిగింది దర్శనం అంతా కూడాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.